సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సార్ నమస్తే సార్. నమస్తే. సుందరారెడ్డి గారు, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఎటువంటి విషయాల పట్ల మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అంటారు? సో ఒక ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్తున్నప్పుడు ఎటువంటి విషయాల పట్ల తప్పనిసరిగా మనం కొంత గ్రౌండ్ వర్క్ చేసుకుని వెళ్ళాలి అంటారు? ఎటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలంటారు? డెఫినెట్గా అండి. ఒకటి, గోల్స్ ఇంపార్టెంట్ అండి. ఏ పర్పస్ కోసం మనం ఇక్కడికి వచ్చామో దాన్ని పెట్టేసి మనం రిస్క్ తీసుకోవచ్చు అనమాట. సపోజ్ 10 years పాయింట్ ఆఫ్ లో ఈక్విటీ ఈజ్ వెరీ సేఫ్ ఎసెట్, 6 months పాయింట్ ఆఫ్ లో వెరీ రిస్క్ ఎసెట్. ఓకే, సో తక్కువ టైం ఫ్రేమ్లో ఈక్విటీ మార్కెట్ చాలా వాలటైల్, అది +or-10% ఈజీ కావచ్చు. బట్ లాంగ్ టర్మ్లో ఇట్స్ గుడ్, ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ వెల్త్ అనమాట. అందుకని టైం హోరిజన్ చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పుడు ఒక గోల్ ఓరియంటెడ్ రండి. అంటే ఇది కిడ్ ఎడ్యుకేషన్ గురించి, ఒక హౌస్ కొనుక్కోవడానికి గురించి, లేకపోతే ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి, అట్లా ఒక పర్పస్ కోసం వచ్చారనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఈజీ అవుతాయి. ఓకే, సో టైం ఉండాలి, గోల్ పర్పస్ అనమాట. ఏ పర్పస్ కోసం నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అది క్లారిటీ ఉండాలి. రెండోది, రిస్క్ ఎంత భరిస్తాను నేను. ఓకే, ఈక్విటీ మార్కెట్లో ఒక స్టాక్ గ్యాప్ డౌన్తో 10% ఓపెన్ అవుతుంది రేపు మార్నింగే. నీకు అంత రిస్క్ భరించేది లాగుంటేనే ఈక్విటీ జోలాడు, సింగిల్ స్టాక్ జోలదు. నా స్టాక్స్ పాడు అనుకోవడానికి వీలేదు, ఎవరికి వాళ్ళు అలానే అనుకుంటారు. స్టాక్ మార్కెట్లో 3700 కంపెనీస్ లైవ్లోకి వస్తాయి ఒకసారి మార్కెట్ ఓపెన్ కాగానే. అందులో ఈజీగా ఒక 20 పడిపోతుంది -20కి. ఆ ఏ 20 పడితే మనకే తెలియదు. మంచి మంచి కంపెనీస్ అనుకున్న అవి కూడా పడతాయి. రీసెంట్గా ఇన్ఫోసిస్ పడింది కదా, బ్యాడ్ రిజల్ట్ వచ్చింది, ఆ స్టాక్ -10 పడింది. నిన్న సాఫ్టెక్ అది కూడా ఒకటి పడిపోయింది, డైరెక్ట్గా -10% వెళ్ళిపోయింది. అందుకని ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్ వాలటిలిటీ ఉంటుంది. అందుకని అది ఈజీగా 10% కూడా పడవచ్చు సింగిల్ డేకే. అందుకని రిస్క్ టాలరెన్స్ ఉందా లేదు చూసుకోండి. అదే నేను గోల్డ్లో కానీ బ్యాంక్ డిపాజిట్లో పెట్టాను అనుకోండి, బ్యాంక్ డిపాజిట్లో 0 లాస్ ఉంది, అది బట్ లోవర్ రిటర్న్స్ వస్తాయి. నీకు సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది, లో ఉంటుంది, ఇన్ఫ్లేషన్కి దగ్గర. అవును, అందుకని రిస్క్ టాలరెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటేనేమో ఎక్కువ రివార్డ్కి పోవాలి. రిస్క్ టాలరెన్స్ లేనప్పుడు తక్కువ రివార్డ్ వచ్చే బ్యాంక్ డిపాజిట్స్ గోల్డ్ కల్ వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని పర్సనాలిటీ డజంట్ మ్యాటర్ ఇక్కడ. సో రిస్క్ టాలరెన్స్ లెవెల్ చూసుకోవాలి. మూడోది, ఒకవేళ ఎసెట్ క్లాస్ నేను పెట్టిన 0 అయిపోతే నెక్స్ట్ ఏంటి అన్న ఆన్సర్ కావాలి నీకు. నేను పెట్టాను కరెక్టే, అది 20% నేను స్టాక్లో పెట్టాను, 30% పెడితే పరిస్థితి నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ముందే ఆన్సర్ ఉండాలా. అనుకోలేదు అంటే ఆన్సర్ అది కాదు. చాలాసార్లు ఏంటంటే మనం రిస్క్ని మొత్తాన్ని మెజర్ చేయకుండా ఎంటర్ అవుతాము. అలా అనుకోవట్లేదు అనుకుంటారు. ఓకే, ఊహించుకోండి, ఏదైనా న్యూక్లియర్ వార్ అంటే అలాంటి అనుకుంటే ఎక్స్ట్రీమ్ అనుకోండి, పొలిటికల్ అన్సర్టనిటీ. ఓకే, పొలిటికల్ అన్సర్టనిటీ ఉందనుకోండి, అది ఈజీగా పోద్ది. లేదా CEO మీద ఏదైనా అలిగేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఈజీగా 20% వేసిపోతుంది. అలాంటివి వచ్చినాయి, అలాంటివి వచ్చింది. మొన్న ఉక్రెయిన్లో ఏం జరిగింది, ఓవర్ నైట్, అది అంతకుముందు ఎవరు అనుకోలేదు కదా. సింగిల్ డేనే ఆ రోజు రష్యన్ ఇండెక్స్ 48% డౌన్ అయిందండి, 48% డౌన్ అయింది. నువ్వు కనుక డైవర్సిఫికేషన్ చేసుకోకుండా నీ డబ్బంతా స్టాక్ మార్కెట్లో కనుకుంటే సింగిల్ డేకి 48% లాస్ అయింది. అవి ఎవరు ఊహించలేనివి, ఎవరు ప్రిడిక్ట్ చేయలేనివి అవి మన కంట్రోల్లో లేని విషయం. ఫస్ట్ అందుకని మీరు ఆన్సర్ ఇవ్వాలి. 0 అయితే నా పరిస్థితి ఏంటి, దానికి ముందే ఆన్సర్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు డైవర్సిఫికేషన్ అనే కాన్సెప్ట్ లైన్లోకి వస్తుంది నీకు. ఓకే, ఇది వింగ్ 0 అయినా ఆ వింగ్ ఉంటుంది, దాని మనీ వస్తుంది కదా అని. సో ఎసెట్ 0 అయిపోతే నా పరిస్థితి ఏంటి, ఎసెట్ ఒక 20% పెడితే అదేంటి అనేది ముందే క్లారిటీ ఉందనుకోండి, డీల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే థర్డ్ వన్, అఫ్కోర్స్ ఇండెక్స్లో 0 అవ్వవు, ఎకానమీ అంతా 0 అవ్వదు కదా. అందుకని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవి 0 అవ్వవు పొరపాటున కూడా. ఐటీ నిఫ్టీ 0 అవ్వవు ఇండెక్స్లో ఎప్పుడు కూడా, స్టాక్స్ అవుతాయి. అందుకని రిస్క్ మీది 0 అయ్యేలాగుంటే నెక్స్ట్ ఏం చేయాలని క్లారిటీ ఉండాలి. అంటే ఫోర్త్ వన్, ఎంతకాలం మనం పెడుతున్నాం, 10 years 20 years 5 years 2 years అట్లా. తక్కువ టైం ఫ్రేమ్ అయితేనేమో డెట్ ఫండ్స్లో పెట్టండి, ఎక్కువ టైం ఫ్రేమ్ ఉందనుకోండి ఈక్విటీలో పెట్టండి. సపోజ్ పిల్లల మ్యారేజ్ ఇంకో 1 yearలో 2 yearsలో ఉంది, ఏదైనా సర్జరీ ఉంది 2-3 నెలల్లో, ఓకే, ఏదైనా స్కూల్స్ ఫీజు కట్టాలి, అలాంటి వాటిని స్టాక్ మార్కెట్లో పెట్టమాకండి. 2-3 months టైంలో ఏది స్టాక్ మార్కెట్ జులుపోమాకండి. అందుకని డిస్పోజల్ ఇన్కము లేదా లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్ కోసం పెట్టండి. షార్టర్ టైం ఫ్రేమ్ కోసం పొరపాటు కూడా ఈక్విటీ మార్కెట్ని పెయిట్ చేయమాకండి, పెట్టమాకండి. ఎందుకంటే ఇది వాలటిలిటీ అసెట్ క్లాస్. హెల్త్ సర్జరీ కోసం పెట్టిన డబ్బు దీంట్లో పెట్టారనుకోండి, మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఈజీగా స్టక్ అయిపోతారు. స్కూల్ ఫీజు మీద ఎక్స్పెరిమెంట్ అసలు అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. అంటే ఇది లాంగ్ టర్మ్. ఈక్విటీకి వచ్చామంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు, ఒక 5 years తర్వాత, ఒక 15-20 years తర్వాత పిల్లల పెళ్లికి, అట్లా 15 years తర్వాత పిల్లల పై చదువులకి. అవును, ఇట్లా అనమాట. అండ్ ఐదోది ఏంటంటే, దీని అసలు ఎప్పుడు నేను అమ్మాలి, ఎప్పుడు కొనాలి.
ఓకే, ఎంత వస్తేనే అమ్ముదాం అనుకున్నాను. మనం ఎంత మంచి మ్యూచువల్ ఫండ్ అయినా సరే ఇన్ టైంలో మనం బుక్ చేసుకోలేదు అనుకోండి, రేట్ ఆఫ్ రిటర్న్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. సపోజ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, అవి CAGR ఒక 25-30 వచ్చినప్పుడు నువ్వు బుక్ చేసుకోలేదు అనుకోండి, మళ్ళీ మార్కెట్ వాటికి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. ఈక్విటీ మార్కెట్లో ఏంటంటే 20% నిఫ్టీ పట్టడం అనేది ఎవ్రీ ఇయర్ మామూలు విషయం అది. అండ్ 10 ఏళ్ళకి ఒకసారి 60% పట్టడం అనేది మామూలు విషయం. మనం అంతే కలకుండా కూర్చున్నాం అనుకోండి, అది పడ్డప్పుడు ఎక్కువ లాస్ అవుతూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ డబ్బుని తీసుకుని వేరే అసెట్ క్లాస్లో పెట్టుకోవచ్చు. ఓకే, స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే రెసిస్టెంట్ దగ్గర రాగానే దాన్ని అమ్మేస్తుంటారు, మళ్ళీ సపోర్ట్ దగ్గర రీఎంట్రీ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా ట్రేడింగ్లో వాళ్ళు ఏంటంటే పొజిషన్ ట్రేడింగ్ చేసుకుంటూ పోతుంటారు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో కూడా బై అండ్ టార్గెట్ లాగా చేయకుండా, ఓకే, దాని కనుక ఇయర్లీ ఒకసారి రివ్యూ చేసుకుంటూ పర్ఫార్మెన్స్ బాగుంటేనే కంటిన్యూ చేసుకుంటూ, పర్ఫార్మెన్స్ లేనప్పుడు దాన్ని పాస్ చేసి మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ ఉన్నట్టు జంప్ చేయాలి. అంతేగాని బై అండ్ టార్గెట్ ఒకసారి చేసి నేను జీవితకాలం నేను నిద్రపోతానంటే కుదరదు. అలాంటి అసెట్లు ఇవి ఉండవు కూడా. యూ హ్యావ్ టు మేనేజ్ అనమాట. రివ్యూ చేయటం, మంచి అసెట్ క్లాస్ని అలకట్ ఎక్కువ చేయడం అనేది మ్యాండేటరీ అనమాట. కాబట్టి ఏదైనా తేడా చూస్తే ఎప్పుడు అమ్మాలి, మంచిగుంటే ఎప్పుడు నేను క్లోజ్ చేసుకోవాలి, క్లారిటీ ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎప్పుడైనా 30 CAGR వచ్చినప్పుడు కొన్ని యూనిట్లు బుక్ చేసుకోవడం బెటర్ అంటాను నేను. ఎందుకంటే మంచి టైం బయటపడ్డాను కదా, ఇంకా 30% అంటే ఎక్కువ యూనిట్ల మీద. అందుకని అప్పుడప్పుడు మార్కెట్ మంచి బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు కొన్ని బుక్ చేసుకోవటం ద్వారా మళ్ళీ పడ్డప్పుడు వాటిని అలకట్ చేసుకోవచ్చు మార్కెట్లో. అందుకని ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు తగ్గాలని క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ వన్, నేను దేనికోసం ఇన్వెస్ట్ చేస్తుంది దీంట్లో క్లారిటీ ఉండాలి. మన గోల్ ఏంటన్న క్లారిటీ ఫస్ట్ ఉండాలి. అసలు కంపెనీలో ఏం చూసి నేను ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే సెక్టార్ చూస్తున్నావా, మేనేజ్మెంట్ చూస్తున్నావా, ప్రొడక్ట్ చూస్తున్నావా, ఏం చూసి నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నావు క్లారిటీ ఉండాలి. మేనేజ్మెంట్ మీద నీకు నమ్మకం ఉందనుకోండి మనం ఎంటర్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ నమ్మకం లేదనుకోండి మనం దూరంగా ఉండొచ్చు. రీసెంట్గా బ్రైట్కామ్ గ్రూపు, ఓకే, ఫ్రాడ్ జరిగి 4 సంవత్సరాల తర్వాత సెబీ చెప్తుంది ఈరోజు దాంట్లో ఫ్రాడ్ జరిగింది. 2019లో ఫ్రాడ్ జరిగింది. వాళ్ళు అకౌంట్స్లో 1000 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్టు చూపించారు, లేని ప్రాఫిట్లు అని చెప్పారు. సెబీకే 4 సంవత్సరాలు పట్టిందంటే బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ చేసి చెప్పడం కోసం. ఇక స్టాక్ మార్కెట్లో దేనికి సేఫ్టీ ఉంటుందండి? 4 years పెట్టింది ఆ విషయం చెప్పడానికి. బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ మరకనే దొరకదు, అన్ని చోట్ల సేల్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్లు వస్తున్నట్టు చెబుతా ఉన్నాడు మొత్తం గత 10 years నుంచి. చూసే వాళ్ళకి ఎవరికి డౌట్ రాదు దాంట్లో ఇందులో ఫ్రాడ్ జరుగుతున్న విషయం. బట్ ఫ్రాడ్ జరిగిన 4 సంవత్సరాల క్రితం దాని కంప్లైంట్ వచ్చినాయి సెబీకి. అది 1 week బ్యాక్ అనౌన్స్ చేసింది. అంటే ఏంటి, 4 సంవత్సరాలు డామేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టాక్ 180 దగ్గర నుంచి ఆ 9 రూపాయలకి వచ్చింది. రిటైల్ ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? అలాంటి లేకపోతే. అందుకని ఏం చూసి మార్కెట్లోకి ఎంటర్ అవుతావు నీకు క్లారిటీ ఉండాలి, ప్రొడక్టా లేకపోతే ఇదే అనేది. ఎంతకంత టెక్నికల్స్ ఉంటే ఇంటైన్లో బయటపోవచ్చు అనమాట. స్టక్ అవుట్ మామూలు ఎవరైనా అవ్వచ్చు, బట్ ఇంటైన్లో బయటపడటం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే డైవర్సిఫై చేసినా లేదా అచ్చం ఈక్విటీలో కాకుండా మిగతా అసెట్ క్లాస్, రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, డెట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక దాంట్లో కూర్చోకుండా మిగతా అన్ని అసెట్ క్లాస్కి డైవర్సిఫై చేసామనుకోండి రిస్క్ మినిమైజ్ అవుతుంది అనమాట. అందుకని డైవర్సిఫై చేసేవా లేదని చూసుకోవాలి. తర్వాత అసలు ఈ అసెట్ని మేనేజ్ చేసే అంత కెపాసిటీ నాకు ఉందా లేదా, నాలెడ్జ్ లేకుండా చాలా కష్టం. బేసికల్గా ఎంత చిన్నోళ్ళకైనా సరే, పీటర్ నుంచి ఎప్పుడో చెప్పాడు ఆయన బుక్స్లో, సామాన్యులు కూడా ఫండమెంటల్స్ని బీట్ చేయొచ్చు. సామాన్యులు కూడా వాళ్ళకి ఏ ఏరియాలో ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోండి. సపోజ్ నేను మైనింగ్లో ఎంప్లాయ్ అనుకోండి, మైనింగ్ ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుందో నాకు తెలుసు. అందుకని మైనింగ్ ఇండస్ట్రీ ఎప్పుడైతే మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగి ఉంటుందో ఆ టైంలో నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, వాటికి ఎక్కువ లాభాలు వస్తాయి కంపెనీలకు ఆ టైంలో. అలాగే ఒక అగ్రికల్చర్ అనుకోండి, ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి అనిపించింది అనుకోండి, వాళ్ళు చూసుకోవచ్చు మిర్చి రేట్లు బాగా పీక్ లెవెల్ ఎప్పుడు ఉంటే తక్కువ ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అట్లా ఆ రేట్లు కనుక ఎప్పుడు ఎక్కడ ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి, వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకోండి వాళ్ళు ఫండమెంటల్గా బీట్ చేస్తారు ఆ యొక్క ఇండస్ట్రీలో. అందుకని ఐటీ ఎంప్లాయ్కి ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుందో కత్తుకుత ఐడియా ఉంటుంది. ఎందుకంటే వేరే ఇండస్ట్రీ గురించి ఐడియా లేకపోవచ్చు, బట్ ఆ ఏరియాలో ఈజీగా ఫండమెంటల్ని బీట్ చేస్తారు. అట్లా ఈవెన్ కామన్ ఇన్వెస్టర్స్ కూడా ప్రొఫెషనల్ మేనేజర్స్ ఉన్నంత ఆ ఏరియా అంత ఉంటుంది అనమాట. అందుకని మీరు ఏదైనా అసెట్ క్లాస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ అసెట్ క్లాస్ నేను మేనేజ్ చేసే అంత ఇంటెలిజెంట్ లేదా ఎడ్యుకేషన్ నాకు ఉందా లేదా అవి మనం చెక్ చేసుకోవాలి. అంటే దాంతోపాటు నా ఒక్కడిని మేనేజ్ చేసుకోవచ్చా లేదా ప్రొఫెషనల్ హెల్ప్ కావాలా? ఓకే, ఎందుకంటే అన్నిటి మనం అన్ని మేనేజ్ చేయలేము అన్ని అసెట్ క్లాసులని. ఓకే, ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం అయితే మనం దాంట్లో కూడా తీసుకోవచ్చు అనమాట. అట్లా మనం ఏదైనా అసెట్ క్లాసులో పెట్టేటప్పుడు గోల్స్ ఇంపార్టెంటు, టార్గెట్స్ ఇంపార్టెంటు, టైం ఫ్రేమ్ ఇంపార్టెంటు, అండ్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఈ కంపెనీలో ఇంపార్టెంట్, ఎప్పుడు బయటికి పోవాలనేది ఇంపార్టెంట్, డైవర్సిఫై చేసామా లేదా ఆన్సర్ ఇంపార్టెంట్, దీన్ని మెయింటైన్ చేసి మేనేజ్ చేసే అంత ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ నాకు ఉందా లేదా ఇంపార్టెంట్, లేదా ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోవాలా లేదని ఇంపార్టెంట్. వీటన్నిటి కనుక మనం ఆన్సర్ ఇచ్చామనుకోండి అది రాంగ్ అయినా సరే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, అన్నిటికన్నా బెటర్ ఏంటంటే డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది ఏంటంటే టెంపరీగా వస్తారు,
1 or 2 మంత్స్లో మార్కెట్ మూవ్ అయితేనే డబ్బులు సంపాదించాలి, లేదంటే లాస్లో బుక్ చేసుకుంటూ పోతారు. వీళ్ళ దగ్గర 1,00,000 ఉంది అనుకోండి, ఒక 30-40 స్టాప్ లాస్ దగ్గర అయితే ఆ ₹1,00,000 వెళ్ళిపోతాయి. అండ్ మళ్ళీ వెళ్ళిపోతారు, ఇంకెప్పుడు మళ్ళీ ఒక 5 years తర్వాత మళ్ళీ వస్తారు. అట్లా ర్యాండమ్గా వస్తాం తప్ప కన్సిస్టెన్సీగా మనీ మేక్ చేయాలనే థాట్ వీళ్ళకి ఉండదు. అన్ఫార్చునేట్ ఇండియాలో ఈక్విటీ కల్చర్ చాలా తక్కువ వేరే కంట్రీతో పోల్చుకుంటే. ఇండియాలో హార్డ్లీ 3% పాపులేషన్ ఉన్నారు స్టాక్ మార్కెట్లో. ఆ కల్చర్ తక్కువ. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది కానీ మామూలుగా అయితే ఇది. సో బట్ ఇప్పుడు వచ్చి ఇంటెలిజెన్స్ చాలా బెస్ట్. ఎందుకంటే ఒక మ్యూచువల్ ఫండ్లో ఇప్పుడు రీసెంట్గా 14,000 కోట్లు పంప్ చేశారు 1 monthలో ఎస్ఐపి రూట్లో. అది రావటమే తప్ప పోటీ ఉండదు, రాను రాను పెరుగుతుంది తప్ప తగ్గడానికి లేదు. మొన్న జనవరిలో 1,00,000 కోట్ల రికార్డ్ అన్నారు, మార్చికి వచ్చేలోపు ఇంకా రికార్డ్ ఇంకా ముందుకెళ్తూనే ఉంది. అది అంటే ఒక వరదలాగా వస్తున్నారు రిటైలర్స్. సో ఇది ఎడ్యుకేటెడ్ ఇండియా, ఇది డిజిటల్ ఇండియా. ఖచ్చితంగా ముందు రోజుల్లో అవేర్నెస్ పెరిగిద్ది. లాస్ అయ్యే వాళ్ళ రిటైలర్స్ ఉండరు ముందు రోజుల్లో. వాళ్ళు కూడా ఈక్వలెంట్ ఆఫ్ ది మనీ సంపాదిస్తారు ప్రొఫెషనల్ లాగానే. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ 10 క్వశ్చన్స్ కనుక మనం ఆన్సర్ ఇవ్వగలిగితే మనం సేఫ్ సైడ్కి ఇన్వెస్ట్ చేస్తున్నట్లు లెక్క అనమాట. అందుకని ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే వీటికి ఆన్సర్ ఇవ్వడం దారిందంటే మనకు కొంతవరకు సేఫ్టీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి విషయాల పట్ల మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.